టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. టీఎస్పీఎస్సీ కార్యాలయంలో పనిచేస్తున్న మరో 8 మంది ఉద్యోగులు గ్రూప్ 1 రాసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. వీరిలో కొందరికి 150కి 100కు పైగా మార్కులు వచ్చినట్లు నిర్ధారించారు. వీరిని విచారిస్తే కీలక సమాచారం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ ఇళ్లలో పెన్ డ్రైవ్లు స్వాధీనం చేశారు, సీజ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సిరాజ్ లైవ్లో అందిస్తారు. సిరాజ్, గుడ్ మార్నింగ్. చెప్పండి, మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? ఏ విధంగా విచారణ కొనసాగుతుంది? విచారణ యొక్క అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఎంఎన్ఆర్. ఏదైతే టీఎస్సీపీఎస్కి సంబంధించిన బోర్డు కార్యాలయం దగ్గర మాత్రం పోస్టర్లు కూడా కలకలం సృష్టిస్తున్నాయి కూడా చెప్పొచ్చు. టీఎస్సీపీఎస్కి సంబంధించిన సెంటర్లో మాత్రం జిరాక్స్ సెంటర్గా మారిపోయింది. మీకు ఏ పేపర్ కావాలన్నా, అంటే గ్రూప్ 1 సంబంధించిన ఏ పేపర్ కావాలన్నా మీకు ఇక్కడ డబ్బులు పెడితే ఏ పేపర్ అయినా మీకు ఉచితంగా దొరుకుతుంది. కేవలం మీరు కష్టపడాల్సిన అవసరం కూడా లేదు, కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఏళ్ల తరబడి వెయిటింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో సింపుల్గా మీరు డబ్బులు పే చేయండి, ఇలా జిరాక్స్ సంబంధించిన ఏ పేపర్ కావాలో ఆ పేపర్ వచ్చి జిరాక్స్ తీసుకున్నట్టు కూడా టీఎస్సీపీ సంబంధించిన బోర్డు దగ్గర కొన్ని పోస్టర్లు పెట్టారు. ఆ పోస్టర్లు మాత్రం ఇప్పుడు కలకలం సృష్టిస్తున్నాయి కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఆ పోస్టర్లు ఎవరు పెట్టారనే కోణం కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఏది ఏమైనా సరే ఈ 9 మంది నిందితులు, మరోవైపు టీఎస్సీపీఎస్సీ లీకేజ్ వ్యవహారంలో 9 మంది నిందితులను కూడా సిట్ విచారణ ఈరోజు 5వ రోజు కొనసాగుతుంది. ఇంకా రేపు లాస్ట్ రోజు ఉందని కూడా చెప్పుకోవచ్చు. రేపు లాస్ట్ రోజు కస్టడీ కూడా క్లోజ్గానే ఉంది. ప్రస్తుతం ఈరోజు 5వ రోజు టీఎస్సీపీఎస్ సంబంధించిన సిట్ విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం చూసుకుంటే ఏదైతే టీఎస్సీపీఎస్ సంబంధించిన నిందితులు రాజశేఖర్, అదేవిధంగా ప్రవీణ్, అదేవిధంగా రేణుక, వీళ్ళ ముగ్గురు సంబంధించిన ఇళ్లతో పాటు వాళ్ళ బంధువుల ఇళ్లలో కూడా సిట్ సంబంధించిన అధికారులు సోదాలు నిర్వహించడం జరిగింది. అక్కడ కీలకమైన డాక్యుమెంట్తో పాటు అంతేకాకుండా అక్కడ ఏవైతే పెన్ డ్రైవ్స్ కావచ్చు, పరీక్ష సంబంధించిన పేపర్స్ కావచ్చు, కీలకమైన డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఏది ఏమైనా సరే దీని వ్యవహారం మాత్రం కోర్టుల మెట్లు కూడా ఎక్కిందని చెప్పుకోవచ్చు. దీని మీద వాదోపవాదాలున్న న్యాయస్థానం మాత్రం ఏప్రిల్ 11న వాయిదా వేసిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రభుత్వానికి మాత్రం కౌంటర్లు దాఖలు చేయాలంటూ కూడా చెప్పిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఏది ఏమైనా సరే ఈ కేసు మాత్రం ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి. మరోవైపు ఏదైతే టీఎస్సీపీఎస్ సంబంధించిన లీక్ వ్యవహారంలో ఆరోపణలు చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా, రేవంత్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా సిట్ సంబంధించిన అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు నోటీసులు జారీ చేస్తున్నారు. మీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉన్నాయి, ఎవిడెన్స్ ఉంటే ఖచ్చితంగా సిట్ అధికారులకు అందజేయాలంటూ కూడా టీఎస్సీపీ సంబంధించిన లీకేజ్ వ్యవహారంలో దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు అయితే నోటీసులు జారీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎంఎన్ఆర్. సిరాజ్, ఇంకో విషయం చెప్పండి. ఇప్పటికే ప్రభుత్వ పరంగా చూస్తే నష్ట నివారణ చర్యలు చేపట్టింది. మన కేటీఆర్ ఒక ప్రకటనలు చేశారు, ఏం చేయబోతున్నారని చెప్తున్నారు. సో వీటన్నిటి ఇంపాక్ట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ప్రస్తుతం అయితే ఏదైతే కేటీఆర్ కూడా చెప్పొచ్చు, దీంట్లో కేవలం 2 నిందితులు ఉన్నారని చెప్పేసి కూడా కేటీఆర్ సంచలనమైన ఆరోపణలు చేశారు. మరోవైపు ప్రతిపక్షాలకు సంబంధించిన ఏదైతే కేటీఆర్ పిఏ తిరుపతి దీని అంతటా ప్రధాన సూత్రధారుడు, పాత్రధారుడు అంటుంటూ కూడా ప్రతిపక్షాలకు సంబంధించిన బండి సంజయ్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, సో ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో సిట్ సంబంధించిన అధికారులు అయితే నోటీసులు జారీ చేశారు. ఏది ఏమైనా సరే ఈ కేసు మాత్రం సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఏ మలుపు తిరుగుతుందో మనం వేచి చూడాలి. ప్రస్తుతం అయితే సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. సో 6 రోజుల కస్టడీ రేపటితో క్లోజ్గా ఉంది. రేపు సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ విచారణ కొనసాగుతుంది. సో విచారణ అనంతరం ఎటువంటి విషయాలు, కొత్త విషయాలు వెలుగులో వస్తే మనం ఖచ్చితంగా వేచి చూడాలి. మరోవైపు ఏదైతే 9 మంది సంబంధించిన నిందితుల కాల్ డేటా కావచ్చు, వాట్సాప్ చాటింగ్ కావచ్చు, టోటల్ ప్రతి ఒక్క దాని మీద కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సో విచారణ అనంతరం అసలు దీని వెనకాల ప్రధాన సూత్రధారులు ఎవరు, పాత్రధారులు అనేది మాత్రం పోలీసులు తేల్చే పనిలో పడ్డారు అని కూడా చెప్పుకోవచ్చు. ఎంఎన్ఆర్. రైట్, థ్యాంక్ యూ సిరాజ్, అప్డేట్స్ అందించినందుకు.